హాయ్ అండి. తీపావకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కలెక్టర్కాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని 4 కప్పులు అయ్యేటట్లు కొలతలు చూసుకోవాలి. 4 కప్పులు కానీ 8 కప్పులు కానీ అలా అయితే మనకి ఈజీగా కొలతలు సరిపోతుందండి. 4 కప్పులు మామిడికాయ ముక్కలకి పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఆవాల పౌడర్ వేసుకుంటానండి, పావు కప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే కారం కూడా ఒక పావు కప్పు వరకు కారం వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కలిపేసేయాలి. వీటన్నిటిని కూడా నేను ముందు రోజే ఎండలో బాగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. ఈ 2 కప్పులు బెల్లాన్ని నేను కొంచెం పొయ్యి మీద పెట్టేసి కరిగించేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము కలిపేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకవేళ కరిగించకన్నా అలాగే వేసిస్తే మనం కరిగించేసి చల్లారిన తర్వాత ఇది మనం యూస్ చేసుకుంటే మనకి 1 డే నానపెడితే సరిపోతుంది. ఒక్క రాత్రి నానపెట్టుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు మనము ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక వరుస వరకు ఈ బౌల్లో వేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే నానపెడతామో దాంట్లో వేసుకోవాలి. అలాగే కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కరిగించినప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, మొత్తం ఇలా 3 పొరలుగా నేను అంతా ఇలా వేసేసుకున్నాను ఒక బాక్స్లోని. ఆ బాక్స్ కూడా ఎండలోని ఆ డబ్బా ఎండలో పెట్టేసుకున్నానండి. ముందు రోజు తడేమీ లేకుండా చూసుకోవాలి. మనము తయారు చేసేప్పుడు ప్రతి ఐటెంకి తడి లేకుండా మనం చేసుకోవాలి. ఇలాగంతా కలిపేసేసిన తర్వాత ఒక రోజంతా అలా నానిన తర్వాత నేను ఇప్పుడు అంతా కలిపేసి టేస్ట్ చూసుకుంటున్నానండి. నాకు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయేవి, ఏమీ ఇంకా నేను కలపలేదు. ఇదిగోండి, ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 రోజులు ఎండలో బాగా ఎండబెట్టేసుకుంటే మనకి పాకం అనేది దగ్గరగా వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.